ముందుగా మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆహ్, ఈ రకంగా మీ అందరితో క్రిస్మస్ జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను మరి సంతోషంగా ఉండడానికి కారణం ఏంటో మీకు అందరూ కూడా చెప్పాలనుకుంటున్నాను. నా జీవితంలో కూడా చాలా సమస్యలు అన్నీ ఎదురైనాను. అన్ని వాటిలో నుండి ఆయన నన్ను బయటికి తీసుకొచ్చేసి ఆయన నాకు ఒక తండ్రిలాగా ఉన్నాడు. మరి ఆయన తండ్రి అని చెప్పేసి అని నువ్వు ఎట్లా అని చెప్పగలుగుతున్నావు అంటే, బైబిల్లో ఉంటుంది ఏంటంటే, ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరికీ ఆయన తండ్రిగా ఉంటా అని చెప్పేసి అని చెప్తాడన్నాడు. ఆ మాటను మనం నమ్మాలి. ఆయన నాకు ఏంటనేది అంటే, అంత వదిలిపెట్టినా సరే ఆయన నాకు తండ్రిగా ఉన్నాడు. అంటే ఒక తల్లిదండ్రులు మనిషికి దూరం అయితే చాలా కష్టంగా ఉంటుంది అది. కానీ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఆయన నన్ను దగ్గర చేర్చుకొని చాలా తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ చూపించలేరు, కానీ యేసయ్య మాత్రమే ఆ ప్రేమ చూపిస్తారు మనకు. అంటే మనకి ఆదరణ అనేది చాలా మటుకు మనం కరువైపోతూ ఉంటాం. మనుషుల ద్వారానే వీళ్ళే నన్ను సంతోషపరుస్తారు కావచ్చు, వీళ్ళ ద్వారా నేను సంతోషంగా ఉంటాను కావచ్చు అనుకుంటాం. కానీ మనుషులు ఎప్పటికైనా కానీ ఒక టైంలో బాధ పెడతా ఉంటారు, అది ఎవరైనా కావచ్చు. కానీ మనల్ని దగ్గర చేసుకున్నటువంటి వాడు మాత్రం ఆయననే, ఏ సమస్యలు ఉన్నా సరే. మేము మాకు 7 నెలల వరకు ఇద్దరికి ఉద్యోగం లేకుండా ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఆ టైంలో కూడా ఏంటంటే ఆయననే మాకు సమృద్ధిని ఇచ్చిండు ఇంట్లో. ఒక టైంలో ఇక ఆగిపోతాయో అని అనుకుండంట సామెలు, కానీ ఆయన ఏంటనేసి అంటే ఆయన మమ్మల్ని కాపాడిండు. బైబిల్లో ఒకటి ఉంటుంది, ఏమనంటే, మీరు నీళ్ళలో పోతే ఎవరికైనా ఏమైనా అవుతుందా? అవుతుంది, కంపల్సరీ అవుతుంది. అయినాగా అవుతుంది. కానీ మన అన్ని వాటిల నుండి కూడా ఏంటనేసి అంటే ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నట్టు ఆయన. ఇప్పుడు నేను కూడా అలాంటి కష్టంలోనే నేను వెళ్ళినాను. అలాంటి కష్టంలో వెళ్ళినా సరే ఆయన ఏంటనేసి అంటే నాకు దగ్గరగా నా తండ్రిగా ఉండి ఆయన నాకు అన్ని రకాలుగా ఆయన ఆదరణ ఇచ్చాడు. నేను చాలా గడ్డు సిచ్యువేషన్, అంటే ఇంకా పేరెంట్స్ వాళ్ళు దూరం అయితే చాలా కష్టంగా ఉంటుంది. అసలు అది వర్ణించడం అనేది, అసలు నేను అనుభవించిన నా బాధ ఏంటంటే బెడ్షీట్ కప్పుకొని ఇచ్చేదాన్ని నేను మొత్తం. అలాంటి సిచ్యువేషన్స్లో మొత్తం పక్కగా అయిపోయాను. కానీ అలాంటి సిచ్యువేషన్స్లో నుండి నా తండ్రిగా ఏంటనేసి అంటే నన్ను ఆయన బయటికి తీసుకొచ్చేసి నాకు తండ్రిగా ఉన్నాడు. నేనేం చెప్పగలుగుతున్నా అంటే, మనకి బాధలు ఉంటాయి, కానీ ఆ బాధలు అన్ని వాటిలో నుండి ఆయన మనల్ని కంపల్సరీ బయట తీసుకురాగలుగుతాడు. నేను ఇది కంపల్సరీ ఆయన తీసుకురాగలుగుతాడని స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే అంత బాధలో ఆయన నన్ను తీసుకొచ్చిండు. నువ్వు ఇక్కడ కూర్చో, అమ్మ కూర్చుంటుంది. కూర్చో, నువ్వు కూర్చో 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 కూర్చో. చిన్న పాపవే కదా, అక్కడ కూర్చో అమ్మా, నువ్వు చెప్పు. ఇంకా అంతేకాకుండా నాకేంటనేసి అంటే నాకు అనారోగ్య సమస్యలు ఉన్న టైంలో, నాకు అలాంటి సిచ్యువేషన్స్లో నుండి కూడా ఆయన ఏంటనేసి అంటే బయట తీసుకొచ్చిండు. ఇప్పుడు మనకేంటనేసి అంటే సమస్యలు కొన్ని మనిషి బాధపడుతూ ఉంటాం. నాకు పెద్ద పాప పుట్టినప్పుడు ఆమెకు హార్ట్ బీట్ లేదు లోపల. పెద్ద పాప టైంలో గుండె కొట్టుకోవట్లేదు ఫస్ట్ టైం. ఆ టైంలో ఎవరికి చెప్పలేదు. ఎవరు చెప్పినా కానీ సరే, నీకు ఎవరైనా చచ్చిపోయినా నీకు కడుపులో పెడతారా అని చెప్పేసి అంటారని ఎవరు కూడా మేము చెప్పుకోలేదు అసలు పెద్ద పాప పుట్టిన టైంలో. అలాంటి ఆ టైంలో మేమిద్దరం ఏంటనేసి అంటే ఊరికే కడుపు మీద ప్రేరాలు పెట్టి ప్రార్థన చేసుకునే వాళ్ళము. తర్వాత ఇంకా నెక్స్ట్ మళ్ళీ స్కానింగ్ రమ్మన్నారు. స్కానింగ్ రమ్మని చెప్పిన తర్వాత ఒకవేళ నేను అనుకున్నాను, ఒకవేళ మళ్ళీ హార్ట్ బీట్ లేదంటే అట్లనే ఉంచుకోవాలని అనుకున్నాను. మొండిపట్టేద్దామని అనుకుని పోయినాను. హార్ట్ బీట్ వచ్చేసింది పాపకు, పెద్ద పాపకి పుట్టిన తర్వాత నెక్స్ట్ టైం ఏంటనేసి అంటే ఆమెకి మళ్ళీ మొత్తం అంతా బక్కగా అయిపోయి అంత మొత్తము పచ్చ కలర్ అయిపోయింది. ఇంకా లాస్ట్ టైం చచ్చిపోయే సిచ్యువేషన్ ఆమె పెద్ద పాప చచ్చిపోయి. ఇంకా అందరు ఏంటనేసి అంటే ఇంకా ఒక టైంలో ఎవరు కూడా ఏ డాక్టర్ కూడా పట్టట్లేదు ఆమెను. ఒక నైట్ మొత్తం తిరిగిండ్రు వీళ్ళందరూ. ఇంకా ఏంటనేసి అంటే నాకు కూడా ఏం చెప్పలేదు వీళ్ళు. తిరిగి నైట్ నెక్స్ట్ తర్వాత చెప్తున్నాడు సామెలు. ఆ నైట్ అంతా తిరిగి వచ్చి హాస్పిటల్కి వచ్చి ఇంకా చెప్పలేక పడుకున్నారు. ఇంకా పాప మొత్తం ఈ వెయిన్స్ అన్ని కనబడుతున్నాయి పెద్ద పాపలు.
ఇవన్నీ కనబడుతున్నాయి. లాస్ట్ ఇది నాకు ఇట్లా మొత్తం ఇట్లా కనబడుతున్నాయి. మొత్తం ఇక లాస్ట్ అయి చచ్చిపోతుందని అనుకున్నారు అందరు. ఆ సిచ్యువేషన్లో కూడా ఏంటనేసి అంటే అప్పుడు బాగా ఏడ్చినాము. ఏడ్చేసి ఒకటే నాకు తెలిసింది ఏంటనేసి అంటే ఆయనే ఆ లోపల ఆమెకు పిండంగా ఉన్నప్పుడే ఆమెకు హృదయం లేదు, ఆమెకి కొట్టుకోవడం లేదు. అలాంటి సిచ్యువేషన్లోనే దేవుడు ఇచ్చిండు అని చెప్పేసి అని మళ్ళీ మనకి అయినా కానీ దుఃఖం అనేది ఆగదు. ఎందుకనేసి ఒక తల్లిగా ఎవరు తట్టుకోలేరు. కానీ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఏడ్చుకుంటే అయినా కూడా పాస్టర్స్ ప్రార్థన చేయమని చెప్పినాము. ఆయన ప్రార్థన చేస్తుండగానే సెట్ అయిపోయింది పెద్ద పాప. పెద్ద పాప ఒక సాక్ష్యం నాకు. ఇంకా అంతేకాకుండా రెండో పాప టైంలో ఇంత గడ్డ ఉంది. ఇంత గడ్డ ఉన్న టైంలో డాక్టర్ అయితే అన్నది అసలు నీకు ఏం కాలేదా అమ్మ అన్నది. నాకు ఎప్పుడు ఏం కాలేదు. రెండో పాప బాగా తిరిగేది మంచిగా. అసలు ఆమెకు ఎంత యాక్టివ్ అంటే ముట్టుకుంటూ ఉరికేది. ఇక అసలు బాగుండేది. ఎప్పుడు ఏం కాలేదు. కానీ అంత పెద్ద గడ్డు ఉన్నా కానీ పాపకి ఏం కాలేదు. మళ్ళీ ఇంకా మూడో పాప టైంలో అయితే ఇంకా మొత్తం అయిపోయింది అనుకున్నారు. పడిపోయింది మొత్తం అంతా ఆ టైం. అట్లా ఆమెకి బెడ్ రెస్ట్ ఆ టైంలో అంతా ఇక ఆమె బ్లీడింగ్ అయిపోయింది అనుకున్నాం. ఆ టైంలో కూడా దేవుడు బ్రతికించాడు. నేను ఒక్కడే చెప్పగలుగుతాను ఏంటనేసి అంటే నా జీవితంలో ఇన్ని కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు నేను ఇన్ని కష్టాలు వచ్చినా సరే మరి నాకు ఈ కష్టంలోనైనా సరే నేను ఇప్పుడు ఇంత సంతోషంగా ఎట్లా ఉండగలుగుతున్నాను అంటే ఆయన ద్వారా మాత్రమే ఉండగలుగుతున్నాను. ఆయన నా తండ్రి. మనం ఏంటనేసి అంటే దేవుడు అని అనుకోవద్దు. ఆయన తండ్రి. ఆయన తండ్రిగా ఉంటాడు, ఎప్పటికీ తండ్రిగా ఉంటాడు. ఆయన తండ్రిగా ఉంటాడు కాబట్టి అంత ఆదరణ పొందగలుగుతున్నాడు. ఇప్పుడు మనుషులను గురించి నేను ఎక్కువ ఆలోచించిన అనుకో కంపల్సరీ పిచ్చం అయిపోయి చచ్చిపోతాడు. అది 100% చచ్చిపోతాను. అర్థమైందా? ఒక టైంలో ఫస్ట్ నేను అనుకున్నాను ఇంకా మామూలు దూరమైనప్పుడు చచ్చిపోవాలనుకున్నాను. నిజంగానే అనిపించింది అన్నట్టు. బాగా ఇట్లా ఆగమాగమైంది. కానీ తర్వాత మళ్ళీ వాక్యం బైబిల్ ఇవన్నీ నాకు తీసుకొచ్చింది. బైబిల్ చదువుకోవడం అంత దాని తర్వాతనే సెట్ అయిపోయింది నేను మనిషిని. లేకుండా 100% ఒక నేను కనుక ఆయన నా తండ్రికి నేను అనుకోకుంటే 100% చచ్చిపోయేదాన్ని. అర్థమైందా? ఎంత బాధలు వస్తూనే ఉన్నాయి. దేవుడు ఒకటి అంటాడు ఏంటంటే నువ్వు జలములో పడిపోయినా కానీ సరే పోతావు, కానీ ఆయన నీకేం కావాలని అంటాడు. బైబిల్లో వాక్యం ఉంటుంది. బైబిల్ అంటే ఏంటిదని మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు. బైబిల్ అంటే ఈ వర్డ్స్ అన్నట్టు ఇట్లా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళని ఆయన పిల్లలుగా అగుటకు ఆయన అధికారం ఇచ్చిందంట. దానికి తప్పు ఉన్నది ఇక్కడ దీంట్లో ఏమన్నా? నువ్వు నన్ను అంగీకరించి బిడ్డనే నీకు తండ్రిగా ఉంటున్నా అని చెప్తున్నాడు దాంట్లో బైబిల్లో. కాబట్టి ఆయన తండ్రిగానే అంగీకరించిన కాబట్టి ఏంటంటే నాకు తండ్రిగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి నేను ఇప్పుడు కాదు ఎంతమంది వదిలిపెట్టినా నేను సంతోషంగా ఉండగలుగుతాను. బికాజ్ ఆఫ్ జీసస్. ఎందుకు అనేసి ఆయన నా తండ్రి ఉన్నాడు కాబట్టి. మనకు సమస్యలు ఉన్నాయి, ఇంత సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు మాకు జాబ్ లేని సిచ్యువేషన్స్లో ఉన్నా సరే ఆయన నాకు సమృద్ధి ఇవ్వగలుగుతాడు. అది మనకు సమస్యలు అన్నీ వస్తాయి. దేవుడే చెప్తున్నాడు నువ్వు జలములో పడి పోతావు బిడ్డ, నువ్వు పోతావు, అగ్నిలో కూడా పోతామాట. అంటే ఒక టైంలో దాంట్లో అంటాడు ఏమంటాడంటే నువ్వు అగ్ని పోయినా సరే నీకు అగ్నికి ఏం కాలేదు, అగ్ని జ్వాలలు కూడా నిన్ను కాలపడ్డాడు. అగ్ని జ్వాలలు అంటే ఇక రెగులుతూ ఉంటాయి మొత్తం అవన్నీ. అవి కూడా నేనేం చేయమంటాడు, ఏం చేయవు అంటే అంటే మనకి అవి ఎప్పుడు చేయవు. మనం ఏంటనేసి అంటే నువ్వు చేస్తా అన్నావు కదా, మనం డైరెక్ట్ అడగవచ్చు. నువ్వు చేస్తా అన్నావు కాబట్టి నువ్వు చేయి. అగ్ని ఆడది పురుగు అది నరకం గురించి. అది నరకం గురించి. ఇది ఏంటనేసి అంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఆయన తండ్రిగా మనల్ని స్వీకరించుకొని మన సమస్యల నుండి మనం బయట రావాలి అనేసి అంటే ఆయన తండ్రిగా స్వీకరించాలి. అట్లా ఆయన తండ్రిగా స్వీకరిస్తే ఆటోమేటిక్గా ఏ సమస్యలైనా పోతాయి. దేవుని ఏంటనేసి అంటే ఆయన తెలుసుకున్న దగ్గర అయినా సరే ఆయన మమ్మల్ని దినదినము ఆయన అభివృద్ధి చేస్తున్నాడు. కానీ సమస్యలు ఉన్నా కానీ సరే, జాబ్ లేకున్నా సరే ప్రతి సంవత్సరము దేవుడు ఒక మెట్టు ఎక్కిస్తున్నాడు. కానీ మెట్టే తగ్గుతలేదు ఇంతవరకు. ఒకేసారి ఎక్కిస్తాడు ఆయన ఎక్కిస్తున్నాడు అన్నట్టు. ఇదే నేను చెప్పదలుచుకున్నది. అంటే ఆయన పుట్టడం ద్వారా ఏంటిది నాకు జరిగింది. మరి ఆయన పుట్టడం ద్వారా ఇప్పుడు నాకు ఆయన పుట్టిండు మళ్ళీ చనిపోయిండు అవునా కదా. చనిపోయిన తర్వాత ఇవన్నీ లాభాలు అన్నట్టు. ఆయన యాక్చువల్గా ఆయన బైబిల్లో ఒకటి ఉంటుంది ఏంటనేసి అంటే ఆయన చనిపోయిన ద్వారా ఆయన కొడతారు అన్నట్టు. ఆయన కొట్టడం ద్వారా మనకు మంచి జరిగింది. అట్లా రండి మీరు పొందిన దెబ్బ శ్రీకాంత్ అన్నను పిలుపు స్వస్థత కలిగిందని ఉంటుంది అన్నట్టు. ఆయన పొందిన దెబ్బల చేత ఆయన కొడతారు కదా, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అని ఉంటుంది బైబిల్లో. అంటే ఆయన కొట్టడం ద్వారా మనకు స్వస్థత వచ్చింది. అట్లా. ఓకే. థ్యాంక్ యూ.